తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే సుమారు 6 సంవత్సరాలు బట్టి మూలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 2వ సంవత్సరం ప్రయత్నం చేయడం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 52 కోట్ల రూపాయలు దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. టెండర్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ టెండర్ తీసుకోవడం, అది కేవలం నా రిక్వెస్ట్ మేరకు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న స్థాయిలో చాలా చిన్న వర్క్ ఇది, ఒక నెలలో పూర్తి చేసుకుని పోయే వర్క్. అయినా తప్పదు, నాకు ఇది చేసి పెట్టాలి మీరు అని చెప్పి మరి కృష్ణారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం, ఆయన టెండర్ వేయడం, ఆయనకే రావడం, వర్క్ కూడా మొదలెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు రేపు 19వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి పని ప్రారంభించడం, అంటే ఈ లోపల తుప్పలు కొట్టడం, పైపులు పీకడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో పైపులు, స్టీల్ పైప్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. 2 రోజుల్లో అవి కూడా ఇక్కడికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి. అయితే లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ పని స్పీడ్గా మొదలవుతుంది. మొదలవడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్కి జూలై 20వ తారీఖు దాటకుండా నీరు పారించడం జరుగుతుంది. ఏదో ఈ మధ్యన కొంతమంది వచ్చి అవగాహన లేమితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చి ఒక 50 పొక్కులను పనిచేయాలి, ఇది ఇంకా 3 సంవత్సరాలకు కానీ ఇది అవదు, అదిగో శంకుస్థాపన, ఇదిగో శంకుస్థాపన అంటున్నారు. పని అసలు పైపులే మొదలెట్టలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇదేదో డిపార్ట్మెంటల్ లోపం కానీ నా లోపం కానీ కూడా ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా మంచి జరిగేటప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహంతో పనిచేసే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 50 పొక్కులను పెట్టేటటువంటి స్థలం పడుతుందండి. ఇది ఈ వర్క్ అంతా ఆ వర్క్కు సరిపడేటువంటి మిషనరీని తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఒక 50 పొక్కులు, 50 అయ్యండి హైడ్రాలు పెడితేనే కానీ పని ఎక్కడ అవుద్ది, ఇది ఎక్కడ అవుద్దన్న చేసి చూపెడతారు. నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఆ విమర్శించే వాళ్ళకి కూడా చెప్తున్నాను. విమర్శ అన్నది నేను ప్రతిపక్షం, నేను మాట్లాడాలి అనుకుంటే దానికి ఎవడో సమాధానం చెప్పలేడు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాత్రం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి. ఏదో సామాజిక పరివర్తన కోసం ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం మరి అయినా సామాజిక వేత్తను కూడా మీరు రాసేస్తున్నారు. మరి ఆ సమాజాన్ని ఎక్కడ ఉద్ధరించాడో ఏం చేసాడో నాకు అర్థం కాదు. బాబురాజు గారు చెప్పాల. ఇది ఇక్కడే కాదు, ఇది 31,000 ఎకరానికి ఆయకట్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అది దీన్ని ఇటు టైల్ లైన్లోకి నీరు వెళ్ళట్లేదు, మామిడాడ, ఇరుపాక, గొల్లలగుంట, మర్రిపాక వెళ్ళటం లేదని
3.5 కోట్లతోటి ఆల్రెడీ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. అది పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి లింక్ ఇచ్చి బై గ్రావిటీ మీద ఆ 4 విలేజ్కి కూడా నీరు వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఆయకట్టు తగ్గుతుంది. 3,000 ఎకరాల ఆయకట్టు ఈ 31,000 ఎకరంలోంచి తగ్గుతుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన చేసాం. ఇప్పుడు ఏదైతే తీసేసినటువంటి పైపులు ఉన్నాయో పనికొచ్చే ప్రతి పైపుని కూడా ఉపయోగించుకొని ఇటు మురారి పైన, అలాగే కే గోపాలపురం, అలాగే గండేపల్లి, పార్ట్ ఆఫ్ గండేపల్లి, పార్ట్ ఆఫ్ మల్లేపల్లి, ఎగువ భాగంలో ఉన్నటువంటి భూములకి అన్నిటికీ కూడా సింగరంపాలెం, పాపం గోలాడుతున్నాడు, ఎగువ భాగంలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా టైలెంట్గా దానికి కూడా నీరు వెళ్ళడం తగ్గుతుంది. సుమారు అవి కూడా ఒక 4,000 ఎకరం దాకా వస్తుంది. ఆ 4,000 ఎకరానికి కూడా ఈ పనిచేసే పైపులను అన్నింటినీ ఉపయోగించాలి. అంటే ఇక్కడ పనిచేయింది అక్కడ ఎలా పనిచేస్తుందని కూడా ప్రశ్నించవచ్చు మహా తెలివితేటలు వాళ్ళే. కానీ అయితే అది కేవలం 20 ఫీట్ హెడ్ ఉంటుంది. అంటే 20 ఫీట్ హెడ్ ఉన్నప్పుడు ఈ పైప్స్ 70% పనిచేస్తాయి. అలాగే మోటార్లు కూడా ఉన్నాయి మా దగ్గర, వాటికి సెక్షన్ పైపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతంలో మామిడాళ్ళ లిఫ్ట్కి ఉపయోగించిన అన్నిటినీ జాగ్రత్త చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉపయోగించి ఇక్కడో 4,000 ఎకరాలు దీని మీద ప్రెజర్ తగ్గించడం జరుగుతుంది. అంటే అప్పుడు 31,000 ఎకరంలో 7,000 ఎకరం అదర్ దెన్ ప్రెజర్ ఎప్పుడైతే తగ్గిందో సక్రమంగా ఈ ఉన్నటువంటి బ్యాలెన్స్ 24,000 ఎకరాలకి కూడా ఈజీగా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నది ఒకటి తెలుసుకోవాలి మనం. అసలు 60-40 రేషియో, ఓన్లీ 40% లిఫ్ట్ మీద నీరు దొడతాం, 60% రైన్ ఫాల్ మీద ఆధారపడతాం. అది ఫండమెంటల్గా ఒక రూల్. ఇప్పుడు మనకు వర్షాభావ పరిస్థితులు అవనివ్వండి, అవసరమైనప్పుడు వర్షం కురవకపోవడం వల్ల అవనివ్వండి, దీనికి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా 50-50 అవుతుంది. ఎప్పుడైతే 50-50 రేషియో అయిందో ఇది మొత్తం 31,000 ఎకరానికి కూడా సక్రమంగా మేము నీరు ఇవ్వడానికి అవకాశం ఉండే పరిస్థితులు వస్తాయి. తర్వాత మనకు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఇవాళ అప్పుడే ఈ 6 సంవత్సరాలు పెట్టి ఎప్పుడైతే ఈ స్కీమ్ సక్రమంగా నట్టలేదో బోర్లు అన్నీ కూడా తుస్మంటున్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, బోర్లు కూడా బాగా ఉపయోగపడతాయి. మాకు అన్ని రకాలుగాని కూడా రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ ఉంటుంది. దీన్ని గతం కంటే చాలా పటిష్టంగా పనిచేయడం జరుగుతుంది, పని చేయించడం జరుగుతుంది. ఒక మంచి బిగ్ కంపెనీ, మంచి ఇంజనీరింగ్ వ్యవస్థ ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మనం వచ్చి చూడాలి, విమర్శలుగా చేయడం, చూసి ఏదైనా తప్పు జరుగుతుంటే ఈ తప్పు జరుగుతుంది దీనివల్ల సరిదిద్దండి అని చెప్పానండి, తప్పలేదు. అంతేగాని వాళ్ళ అలసత్వం వల్ల ఇది అవ్వలేదు, వీళ్ళ అలసత్వం వల్ల అది అవ్వలేదు, అది అవడం ఏంటి? ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక్క నియోజకవర్గానికి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదే 200 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి 175, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ, 200 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. దానికి అధికారుల సహకారం, అక్కడ చంద్రబాబు నాయుడు గారి సహకారం, పట్టు వదలకుండా నా ప్రయత్నం, ఈ 3 కలిసి వీటిని సాధించుకోగలిగాం. దీన్ని వేళ మనం మొదలు పెట్టుకుని ముందుకెళ్తున్నాం. తొందరలోనే ఆ 130 కోట్ల రూపాయలది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో 140 కోట్లు మల్లవరం ఎత్తిపోతల పథకాన్ని కూడా పనులు ప్రారంభించడం జరుగుతాయి.